ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాథ పలుగగనేలా. ఈ లోకానికి పరమాత్మను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సర్వమానవాళికి ప్రబోధించడం కొరకై అవతరించినటువంటి పరబ్రహ్మస్వరూపుడగు జగద్గురు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈ లోకములో ఏమైనా దొరికితే దొరకచ్చు, కానీ గురువు యొక్క పాదము దొరకదు అనేశాడు. దొరకదు సద్గురు పాదము, దొరికితే మరి విడువరాదు దొర దాతైనా. వాడు దొరైనా సరేగాక బ్రహ్మదేవుడైనా సరేగాక గురువు పాదం దొరికిందంటే మళ్ళీ దాన్ని వదలకూడదు. త్వరితముగా మోక్షమిచ్చును కరువలి కొడుకంతవాడు కన్నది కాదల్. వాయుదేవుని కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి పట్టిన పాదమే ఆ రామపాదమే ఈ గురుపాదము. ఆ ఆత్మారాముడు వేరు కాదు, సద్గురువు వేరు కాదు. అటువంటి గురునాథుడైనటువంటి కేశవానంద యోగిచంద్రుల వారు అనుగ్రహించినటువంటి పరమ సత్యమిది. ఇక మనం గజేంద్ర మోక్షము వినబోతున్నాము. విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి. ఎప్పుడైతే నాగేంద్రుని యొక్క ఆర్తనాదాన్ని విన్నాడో వెంటనే స్వామివారు నిమిషం కాదు క్షణం ఆలస్యము చేయలేకపోయాడు. అంతేకాదు తానిప్పుడు ఎక్కడున్నాను, ఏ సందర్భములో ఉన్నాను అనే ఎరుకను కూడా మరిచాడు. వెంటనే స్వామిగారు సిరికిల్ చెప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడే పరివారంబులు జీరడబ్రగ బతిల్ బన్నెంపడా కర్ణకాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. గజరాజు యొక్క ప్రాణాలను కాపాడాలి. దేన్ని? ప్రాణాలను కాపాడాలి. ఇదండి ప్రాణాన్ని కాపాడడం అంటే ఏమిటి? ప్రాణము పోయేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరమార్థ సంబంధితమైన మార్గము, రెండవది ప్రకృతి సంబంధితమైనటువంటి మార్గం. ప్రకృతి సంబంధమైన మార్గములో వెళితే జన్మం వచ్చేస్తుంది, మళ్ళీ పరమార్థ సంబంధమైన మార్గములో వెళితే మోక్షం వచ్చేస్తుంది. అందువల్ల ఇప్పుడు గజరాజు చివర తుది శ్వాస ఇంకా వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు కాబట్టి గజ ప్రాణావనోత్సాహి. గజరాజు యొక్క ప్రాణాన్ని మరలా జన్మలు లేకపోదగినటువంటి ప్రకృతి మార్గంలోకి ఇంకా వెళ్ళనివ్వకూడదు. నా సమీపానికి తీసుకోవాలి, నా వాణ్ణి చేసుకోవాలి, నా రక్షణలో అతన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఆయనలో కలిగింది.
ఆ కలిగినప్పుడు లక్ష్మీదేవికి కూడా చెప్పాలని అనుకోలేదు. నేను ఇప్పుడు గజేంద్రుని దగ్గరికి వెళుతున్నాను కదా, గజేంద్రుడు ఏం పూజా మందిరంలో కూర్చొని లేడు, ఏమి కృష్ణాజనం మీద కూర్చొని ధ్యానంలో లేడు. మొసలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి శత్రువు చేత పట్టుబడి ఉన్నాడు. అటువంటి వాడిని రక్షించాలి అంటే శత్రువును వధించాలి. శత్రువును వధించాలంటే ఒక ఆయుధం కావాలి. మరి ఆయుధం ఏమీ ఎత్తుకోలే ఆయన. శంఖ చక్రయుగముల్ చేదోయి సంధింపడే పరివారముల్ జీరడబ్రగపతిల్ బన్నింపడ ఆకర్ణికాంతరథం ఎల్లము చక్కనొత్తడు. శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజప్రాణవనోత్సాహి. శంఖమెత్తుకోల, చక్రమెత్తుకోల, పరివారాన్ని పిలువల, గరుత్మంతుణ్ణి సంజ్ఞ చెయ్యల. అంతెందుకు, లక్ష్మీదేవితో సల్లాపోక్తులను భాషించే సందర్భములో పట్టుకొని ఉన్నటువంటి ఆ చేలాంచలమైన విడువల. ఆ సందర్భములో సమస్తాన్ని మరిచిపోయి, తనను తానే మరిచిపోయి గజేంద్రుణ్ణి రక్షించాలి అన్నటువంటి ఒక్క ఏకాగ్రత యందు, ఆ లక్ష్యము యందు నిమగ్నమైపోయి ఆయనను ఆయనే మరిచిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆయనను ఆయనే మరిచిపోయి వెళ్ళిపోతున్నాడు. తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము, దాని వెల్గను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును. నారదుడు ధ్వజనీకాంతుడు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబున కలుగువారు అపాల గోపాలము. సందర్భం ఎలా ఉంది అంటే, విష్ణుదేవుడు ఎప్పుడైతే హుటాహుటిగా తనను తానే మరిచిపోయి వెళ్ళిపోతున్నాడో, అయ్యో ఏమై ఉండొచ్చు ఈ ఆశ్చర్యము అని లక్ష్మీదేవి కూడా స్వామివారితో కూడా పరిగెడుతూ ఉంది. అమ్మవారు సేవకులమైనటువంటి మాకు ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారే అని ఆ లక్ష్మీదేవికి చెలికెత్తలైనటువంటి సేవకామణులందరూ కూడా, అంతఃపుర స్త్రీలందరూ అమ్మవారిని కంటే పరిగెత్తున్నారు. స్వామివారు ఎక్కడికో బయలుదేరుతున్నాడు, మరి నా అవసరాన్నైనా వినియోగించుకోలేదని గరుత్మంతుడు పరిగెత్తున్నాడు వెనకంటే. ఆ వెనుక నారద మహర్షి పరిగెత్తున్నాడు. శంఖము, చక్రము, గదా, ఖడ్గములనే ఆయుధములు కూడా తన అవసరాలు ఇప్పుడు వినియోగించుకోలేదే స్వామి అని చెప్పి స్వామివారు సంకల్పించకపోయినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి ఆ వైకుంఠపురములో కలిగినటువంటి ఆపాల గోపాలం సమస్తము ఆయన వెనకంటి వెళ్ళిపోయింది. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిస్యంధమానంద ఇందిరయగు న ఇందిరాదేవి గోవిందు కరారవింద సమాకృష్యమాన సంవ్యాన చేలాంచలమై పోవుచు. స్వామివారి యొక్క వెంటబడి లక్ష్మీదేవి ఆయనతో కూడా పరిగెత్తాలంటే ఆమె వల్ల అవుతుంది, అయినా పోతూ ఉందట. ఆ పోయేటప్పుడు అమ్మవారు అనుకుంటుంది మనసులో, భక్తుల విషయంలో తప్ప ఇంత సంభరం అనేది ఇంకెవరి విషయంలో కనపడదు ఆయనకు. కాబట్టి భక్తులకు ఏదో జరిగినట్లుంది అని అమ్మవారు అనుకుంటూ తన వేంచేయు పదంబు పేర్కొన అనాథ శ్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృచ్చిలిల్చిరో కలుల్ వేద ప్రపంచంబులు ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. రాక్షసులు ఏమైనా దేవతల మీద ఏమైనా దండెత్తారా?
వేదాలను రాక్షసులేమైనా అపహరించారా? పతివ్రత స్త్రీలకు ఎవరైనా హాని కలిగిస్తున్నారా? ఏదో జరిగి ఉంది అని లక్ష్మీదేవి మనస్సులో వితర్కిస్తూ, అడిగెనని కడువడిజను నడిగిన తన మగుడ నుడుగడని నెడనుడుగు వెడవెడ చిడుముడి తడబడ నడిగిడు నడిగెడదు జడిమ నడిగిడు నెడలం. తన భర్త ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో అడగాలని వేగంగా ముందుకు అడుగులు వేయాలని అనుకుంటుంది. కానీ ఆయన్ను దాటి ముందుకు అడుగు వేయలేదు. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగుడు నుడుగడని నెడనుడుగును. ఒకవేళ నేను ఇప్పుడు అడిగినా నా మొగుడు చెప్పేటట్లు లేడు అనుకుంటుందట మనసులో. విను వీధిన్ జనుదేరగాంచి అమరుల్ విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్టు కరుణావర్ధిష్టు యోగీంద్ర హృద్వన వర్తిష్టు సహిష్టు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్టు నవోడోల్లసందిందిరా పరిచరిష్టు జిష్ణున్ రోచిష్ణుని. రాక్షసుల యొక్క బ్రతుకు తెరవలను తొలగదోసేటువంటి వాడు, యోగీంద్రుల యొక్క మనస్సులో నివాసము చేసేటువంటి వాడు, ఓర్పుతో భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంపొందింపజేసేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ విష్ణుదేవుణ్ణి ఆకాశ మార్గములో పోతూ ఉన్నటువంటి ఆ స్వామివారిని దేవతలందరూ చూస్తూ ఉన్నారట. ఆకాశ మార్గంలో పోతున్నటువంటి ఆ విష్ణుదేవుణ్ణి, ఆ విష్ణుదేవుని వెంట వెళుతూ ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని, లక్ష్మీదేవితో కూడా పరివెడుతున్నటువంటి ఆ అంతఃపుర స్త్రీ పరివారాన్ని, ఆ పరివారము వెనుక వెళుతున్నటువంటి నారద తుంబురాది మహర్షులను, ఈ సమస్తాన్ని దర్శిస్తూ ఉన్నారు దేవతలు. దర్శించి చనుదెల్చెన్ ఘనుడల్లదే, స్వామిగారు అదిగో అక్కడ వెళుతున్నాడు చూడు, అదిగో అక్కడ వెళుతూ ఉన్నది విష్ణుదేవుడు, అదిగో లక్ష్మీదేవి వెళుతున్నారు చూడు అని దేవతలందరూ స్వామివారిని, స్వామి యొక్క పరివారాన్ని చూస్తున్నారట. చనుదెల్చెన్ ఘనుడల్లవాడే హరిపజ్జల్ గంటిరే లక్ష్మీ శంగ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసినియువాడే కన్నన నేతిల్చె నటల్చు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మిండ హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. గజేంద్రుని యొక్క దురవస్థను తీర్చడం కోసం వెళుతూ ఉన్నటువంటి యొక్క ఆ చక్రధరుడైనటువంటి విష్ణుదేవుణ్ణి దేవతలు అందరూ దర్శిస్తూ ఉన్నారు. అవసనంబున కుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారంబులు అంగీకరింపగా మన సమాన సంచారుడై పోయి కొంత దూరంబున సింసుమార చక్రంబును బోలే గురు మకర కుళీర మీన మిథునంబై కిన్నరేంద్రుని బాండాగారంబును బోలే స్వచ్ఛ వరకచ్చపంబై భాగ్యవంతుని భాగదేయంబును బోలే సరాగ జీవనంబై వైకుంఠంబును బోలే శంఖ చక్ర కమలాలంకృతంబై సంసార చక్రంబును బోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై యొప్పు న పంకజాకరంబున్ పొడగని. గజరాజును కాపాడాలనేటువంటి తీవ్ర వాంఛతో ఉన్న ఆ పరమాత్మ దేవతల యొక్క నమస్కారాలను కూడా ఆయన అంగీకరించలేదు. ఆ నమో నారాయణ నమో నారాయణ అని దేవతలు అందరూ స్తోత్రము చేస్తూ ఉంటే కూడా క్రేగంట కూడా చూడలేదు, వినిపించుకోకుండా గజేంద్రుని యొక్క ఆర్తనాదం వైపునకు పరిగెడుతూ ఉన్నాడు స్వామిగారు.
అలా వెళ్ళి దేవతలనందరినీ సంరక్షణ చేయదగినటువంటి చక్రం అది. భూమండలాన్నంతటినీ కూడా గడగడలాడించదగినటువంటి శక్తి కలిగినటువంటి చక్రం అది. అటువంటి చక్రము విష్ణుదేవుని యొక్క సంకల్పముతో వెలువడి ఆ మకరిని ఖండించడానికై స్వామివారు ప్రవేశపెట్టాడు ఆ చక్రాన్ని. అంబోజాకర మధ్య నూతన నాలిల్యాంగన క్రీడనారంభుడై వెలుంగురేని చెలుమారల్ వచ్చి నీటల్ గుబుల్ కుంభధ్వానముతో కొలంకుల్ కలంకల్ పొందగా జొచ్చి దుష్టాంభోవర్తి వసిల్చు చక్కటికి డాయబోయి హృద్వేగమై భీమంబై తలద్రుంచి ప్రాణములల్బాపెల్ చక్రమాసుక్రియ హే మక్షాదర దేహము చకిత వన్యేబేంద్ర సందోహము కామక్రోధన గేహముల్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహము గ్రాహము. ఆ చక్రము రివ్వుమని గజరాజును పట్టుకొని ఉన్నటువంటి ఆ మకరి యొక్క శిరస్సును గుబుల్లుమని నీటిలో ప్రవేశించి కచక్కమని ఖండించేసి. చూసారా, గజేంద్రుడు ఎక్కడ పట్టుబడి ఉన్నాడో అదే సరస్సులో ఉన్నాడు. ఏ ముసలి చేత పట్టుబడి ఉన్నాడో దాని చేతనే పీడింపబడుతూ ఉన్నాడు. అదే ప్రదేశములోనికే భగవంతుడు వెళ్ళి స్వామివారి యొక్క సుదర్శన చక్రము చేత ఖండించాడు. చూడండి, అక్కడ ఖండించింది ఏది? ముసలిని ఖండించింది ఏది? చక్రం. ఆ చక్రాన్ని పంపించింది ఎవరు? విష్ణువు. ఆ చక్రం ఆయన తెచ్చుకుంటున్నాడా? లేదు, ఆయన వెంట తనంతట అదే వస్తూ ఉంది. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనలో తిరుగుతూ ఉండే చక్రాన్ని కూడా మనం ఒక పక్క బ్యాగులు వేసుకొని ఏమన్నా పోతున్నామా? లేదు. మనంతట మనం మన ప్రయాణంలో మనం ఉన్నప్పటికీ ఏమి మన చక్రం మన వెనకంటే ఉంది. చూసారా? అదండి విష్ణుదేవుని యొక్క చక్రం. దాన్ని సుదర్శన చక్రం అంటారు. సుదర్శనం అంటే యోగ దృష్టి గల మహాత్ములకు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది, దాన్ని చూసే అదృష్టం కలుగుతుంది. అందుకే గురుపుత్రులైన వారు మాత్రమే స్వరాన్ని చెప్పగలుగుతారు. గురుపుత్రులు కాని వారు స్వరాన్ని చెప్పలేరు, స్వరాన్ని తెలుసుకోలేరు. స్వరం అంటే అర్థమేమి? సర్వాన్ని నడిపించేది, సర్వాన్ని అనుగ్రహించేది, సర్వమునకు మూలమైనటువంటిది, సర్వాధారమైనటువంటిది కనుక దానికి స్వరం అని పేరు వచ్చింది. కాబట్టి మనల్ని ఈ కామక్రోధ లోభమోహములతో కూడి ఉన్నటువంటి ఏ మనస్సు బలీయమై పట్టుకొని ఉందో, ఏది సహస్రారం అనే ఒడ్డునకు చేరనివ్వకుండా ఏది కిందికి లాగుతూ ఉన్నదో, ఏది అశాంతి అనే కోరలతో నిరంతరము కొరుకుతూ ఉన్నదో దానిని ఖండించదగినది గురువు అనుగ్రహించినటువంటి 21,600 సార్లు నిరంతరము నీ హృదయ వేదిక యందు సంచరిస్తూ ఉన్నటువంటి చక్రమే దానిని ఖండించదగినది. అదే విష్ణుదేవుడు అనుగ్రహించిన చక్రము. ముసలిని ఖండించింది ఆ చక్రమే. గజేంద్రునికి విమోచనాన్ని కలిగించింది కూడా ఆ చక్రమే. ఆ చక్రాన్నే గురువు మనకు ప్రమాణము చేసి తెలియజేసి ఉన్నాడు. దానితో తప్ప ఈ యొక్క మానసికమైనటువంటి ముసలి బారిన నుండి బయటపడడానికి ఇంకొకరికి సాధ్యం అవ్వదు. ఇట్లు నిమిష స్వర్శనంబున సుదర్శనంబు మకరి తలంద్రుచునవసరంబున. ఒకే ఒక్క నిమిషం ఆ చక్రమట్ట స్పర్శించిందో లేదో తల మొండెం రెండు వేరైపోయినాయట, డివైడ్ అయిపోయినాయి.
తమముల్ బాసిన రోహిణి విభుక్రియల్ దర్పించి సంసార దుఃఖముల్ వీడ్కొన్న విరక్తి చిత్తునిగతిల్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణు విపుడు సౌందర్యంబుతో నొప్పె సంభ్రమధాశాకరణీ కరోజ్ఞిత సుధాంబు స్నాన విశ్రాంతుడై. ఎప్పుడైతే ముసలి తల తెగిపోయిందో ఏనుగు యొక్క పాదమునకున్న పట్టు వదిలిపోయింది. ఆ సుదర్శన చక్రము యొక్క స్పర్శ తగిలి ముసలి ఖండింపబడగానే ఏనుగునకు సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి శక్తి, శరీర దారుఢ్యము, మునుపు నదిలోకి దిగేటప్పుడు ఏ శక్తి ఉన్నిందో, ఏ ఉత్సాహం ఉన్నిందో అంతకంటే ప్రశాంతత, అంతకంటే ఉత్సాహము, అంతకంటే తృప్తి మరి దాన్ని వర్ణించడానికి వీలు కాదు. ఆహా, క్షణకాలములో 1000 సంవత్సరముల పోరాటము యొక్క బాధ తొలగిపోయింది. 1000 సంవత్సరముల యొక్క పోరాటముతో కలిగిన బాధ తొలగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు, ఉత్సాహవంతుడయ్యాడు. అప్పుడు భగవంతునికి ఆనందము పెళ్ళుబికి పూరిల్చల్ హరి పాంచజల్యము కృపాంబోరాశి సౌజన్యము భూరిద్వాన జలాచలీకృత మహాభూత ప్రచైతన్యము సారోధాన సిత ప్రభాచకిత పర్జన్యాది రాజల్యము ధూరీభూత విపన్న ధైర్యము నిర్దూత ద్విషశైల్యము భగవంతుడు విజయ సూచకంగా నా భక్తుణ్ణి కాపాడుకున్నాను, నన్ను ఆశ్రయించినటువంటి వాణ్ణి, నన్ను నమ్మినటువంటి వాణ్ణి నేనే దిక్కని నా కొరకై పరిదేనుడై ప్రార్థించినటువంటి గజేంద్రుణ్ణి నేను కాపాడుకున్నాను అనేటువంటి ఉత్సాహముతో పూరిల్చల్ హరి పాంచజల్యము శంఖాన్ని పూరించాడంట. బొం 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 అని శంఖాన్ని పూరించినప్పుడు 14 లోకాలు గడగడ 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 వణికినాయట. అట్లాగే కృపాంభోరాశి సౌజన్యము, కృప అపారమైనటువంటి యొక్క కృప భక్తుని మీద ప్రవహించిందనడానికి చిహ్నము. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము సర్వ పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వ ప్రాణికోటి యందు ఏ ప్రణవము నిరంతరము ధ్వనిస్తా ఉందో ఆ ప్రణవాన్ని పూరించాడట. సారోధాన సిత ప్రభాచకిత పర్జన్యాది రాజల్యము ధూరీభూత విపన్న ధైర్యమును నిర్దూత ద్విషైన్యము. ఎప్పుడైతే భగవంతుడు పాంచజన్యాన్ని పూరించాడో భగవద్ ఆనందాన్ని పంచుకునే దేవతలు అందరూ కూడా మెరెసెన్ నిర్జర దుందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ తిరిగెన్ పువ్వుల వాన జల్లుల్ గురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కుల యందు జీవజయ శబ్దధ్వానముల్ నిండెన్ సాగరం ముప్పొంగే తరంగ చుంబిత నభోభాగము కాంబోజమై. దేవతలందరూ నగారాలు మ్రోగిస్తూ ఉన్నారు. పద్మాల నుండి సువాసనలు వెదజల్లేటువంటి యొక్క పుష్పాలన్నింటినీ కూడా దేవతలు పూలవాన కురిపిస్తూ ఉన్నారు. దేవతా స్త్రీలందరూ అందంగా నాట్యం చేస్తున్నారు. ప్రాణులందరూ కూడా జయహో నారాయణ, జయహో ఆది నారాయణ అని దేవతలందరూ ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నారు. అవురా, నిడుదయగు కేల గజమును మడుగున వెడలంగ దిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన బుడుకుచు నుడిపెను విష్ణుండు దుఃఖముర్వీనాద
ఆ భగవంతుడు అంతటితో ఆగకుండా బుడబుడ నీళ్ళలోకి పరిగెత్తి ఆ గజరాజును అట్లా కౌగలించుకున్నాడట. కౌగలించుకుని ఆ ఏనుగు తొండాన్ని అలాగే కౌగలించుకొని ఎప్పుడైతే ఆ ఏనుగు తల మీద చేయి పెట్టి అలా నిమిరాడో ఆ భగవంతుని యొక్క కరస్పర్శ చేత సంపూర్ణ ఆరోగ్యవంతుడైనటువంటి ఆ గజరాజు కన్నీళ్ళు, ఆ గజరాజు యొక్క కంట నీరు కారి కారి దారల కట్టిపోయి ఉన్నాయే, ఆ కన్నీటి దారను స్వామివారు కప్పుకొని ఉన్నటువంటి ఆ పట్టు చాలువతో కన్నీటిని తుడిచాడట స్వామిగారు. ఏమి అదృష్టం రాదు. ఆ కన్నీటిని అలా తుడిచి ఆ చెవులను అట్లా నిమురుతూ ఆ తల మీద చేతిన ఆ అభయప్రదాత అయినటువంటి ఆ భగవంతుడు ఆ తల మీద చేయి పెట్టి అలా పొడుగుతూ ఆ నీటిలో నుంచి మెల్లగా ఒడ్డుకు తీసుకొని వచ్చాడయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుడు వారు గంగానదీ తీరమున పరీక్షిన్ మహారాజుకు ఈ చరిత్రను చెప్పాడు. అప్పుడు శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతిల్ కరణీ సందోహంబు తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పె. ఆ శ్రీహరి యొక్క కరస్పర్శతో 1000 సంవత్సరములు ముసలితో పోరాడి అలసిపోయిన అలసటంతా తీరిపోయి గజేంద్రుడు ఉత్సాహభరితుడై ఉన్న ఆ సన్నివేశాన్ని చూచి ఒడ్డున ఉన్నటువంటి తన భార్యామణులైనటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా తొండములు పైకెత్తి ఆ నోరు లేనటువంటి ఆ మూగజీవులు ఆ గోవిందుని ఘీంకారముతో ప్రార్థించాయట. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కలయంబడుచు కరిహరి కథమున బ్రతుకుచు కరపీడనమాచరించే కరిణుల మరలం. భార్యలందరూ పరిగెత్తుకుంటా దగ్గరకు వచ్చారు, అందరూ చుట్టుముట్టారు. అప్పుడు ఆ గజేంద్రుడు ఆ నారాయణమూర్తి అనుగ్రహం వల్ల బతికాను అన్న ఆనందముతో తొండముతో ఆ ఆడ ఏనుగులని భార్యలందరినీ తొండముతో అట్లా స్పర్శించినాడట. కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉభయ నియత వృత్తి నుండెనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. పరీక్షిన్ మహారాజా, భక్తుడైనటువంటి మహాత్ముడు తన నిత్య జీవితములో తన కర్తవ్య కార్యాలను చేసుకుంటూ నిరంతరము భగవంతుని సేవిస్తూ ఉండాలి అన్నాడు. భక్తుడైనటువంటి మహాత్ముడు తన నిత్య జీవితములో తన కర్తవ్య కార్యాలను చక్కగా పాలుమాలకుండా నిర్వర్తిస్తూ ఆయన సేవిస్తూ ఉండాలి. ఇలాగా ఈ నియమాన్ని ఎవడైతే పాటిస్తాడో అటువంటి వానికి క్రమక్రమంగా కర్మల యొక్క బలం తొలగిపోతుంది, భగవద్ అనుగ్రహం చేరువవుతుంది మహాత్మా. అందువల్ల కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉభయ నియత వృత్తి నుండేనేని, ఉభయ నియత వృత్తి ఉండేనేని, తాను ఏ సమయానికి ఏ పని చెయ్యాలనో ఆ సమయానికి ఆ పనులు నిర్లక్ష్యము చేయకుండా కర్తవ్య కార్యాలను చేస్తూ భగవంతునికి ఏ సమయములో నువ్వు పూజ చేయాలనో ఏ సమయములో ఆయన్ను స్మరించాలనో ఆ సమయ పాలన కూడా చేస్తూ ఉభయ నియత వృత్తి నుండేనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. క్రమంగా కర్మ తొలగిపోతుంది, భగవద్భక్తి మాత్రం ప్రబలమవుతుంది. నాయన పరీక్ష మహారాజా, చెడుల్ కరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చనటులకు చెడకమను నట్టి గుణులకు చెడని పదార్థములు
విష్ణు సేవా నిరతుల్. దైవబలము లేనటువంటి గుణహీనులైనటువంటి మూర్ఖులకు భార్య దూరం అయిపోతుంది, బిడ్డలు దూరం అయిపోతుంది, ఐశ్వర్యం దూరం అయిపోతుంది, ఆరోగ్యము కరువైపోతుంది, తర్వాత నశించిపోతాడు. కానీ భగవంతుని నమ్ముకొని జీవించేటువంటి వాడు మాత్రం ఎప్పటికీ చెడిపోడు. పరీక్షణ్ మహారాజా, చెడు కరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చనటులకు చెడగమను నట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవ నిరతు. చనటుడంటేమి? భగవద్భక్తి లేనటువంటి వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత బలగమున్నవాడైనా ఇవన్నీ ఒకటోటే దూరం అయిపోయి చెడిపోతాడు. భగవద్భక్తుడైనటువంటి పుణ్యాత్మునికి ఇవన్నీ ఏమీ లేకపోయినా ఆయన అనుగ్రహంతో రక్షింపబడతాడు. ఇంత బలముతో ఇంత పరాక్రమాన్ని ప్రదర్శించిన ముసలి ఏమైంది? ఏ దిక్కు లేకుండా కుయ్యోమని పడి అక్కడ ఉండి ప్రార్థన చేసినటువంటి యొక్క ఏనుగు ఈరోజు ఏమైంది? అది నిదర్శనం. అప్పుడు జగజ్జనకుడగున పరమేశ్వరుడు దరహసిత ముఖ కమలయగు ఆ కమల కిట్లనియే. జగత్తుకు తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇలా చూస్తే అమ్మవారు లక్ష్మీదేవి పక్కన ఉందట. అప్పుడు గుర్తొచ్చారు అమ్మవారు. అప్పుడు అమ్మవారికల్లా చూసి అప్పుడు అంటున్నాడు, బాలా నా వెనువెంటను హేళ విను వీధి నుండి తెలుచుచు నీ చేలాంచలంబు బట్టుట కాలో ఏమంటి నన్ను అంబోజముకి. ఓ దేవి, దేవలోకము యొక్క రాజవీధులలో నీ పైట చెరుగును పట్టుకొని శరీరాన్ని మరిచి పరుగులు తీస్తున్నటువంటి నన్ను చూచి నువ్వు ఏమనుకున్నావు దేవి అని స్వామివారు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అని అడుగుతూ మళ్ళా ఇలా అంటున్నాడు, ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడల మరుతునని ఎరింగి మొరగగా మరువక మర ఇడిరయేని మరి అన్యములను. దేవి, ఎప్పుడు కానీ ఏ క్షణములో కానీ నేను ఫలానా మరిచి ఇలా చేశాను అన్నది ఉండనే ఉండదు అనేసి. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను నాకు తెలుసు లక్ష్మి అనేసి. నాకు మరుపు అనేదే లేదు లక్ష్మి. సకలము మరువను. సకలము అంటే నేను మరిచింది ఏదైనా ఉందా అని వెతికితే లేదు. కాబట్టి నాకు మరుపే లేదు. నన్ను మరచిన ఎడల మరుతును. నన్ను ఎవరైతే మరిచిపోతారో వాళ్ళను మాత్రం నేను గుర్తు పెట్టుకోను. అంతే. నన్ను ఎవరైతే మరిచిపోతారో వాళ్ళను నేను గుర్తు పెట్టుకోను. ఈ ఒక్క హెచ్చరిక చాలు మనకు. భగవంతుని హృదయములో మనం జ్ఞాపకం లేకుండా పోయినామంటే మన బతుకింగా అధోగతి పాలే. ఆయన హృదయంలో మనం జ్ఞాపకం ఉండాల. ఆయన హృదయంలో మనం జ్ఞాపకం ఉండాలంటే మనము ఆయన్ను మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇది ఆయన్ను మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకుంటే ఆయన కూడా అది చెప్తున్నాడు. నన్ను మరచిన ఎడల మరుతునని ఎరింగి మొరగక మరువక మొర ఇడిరయేని మరి అన్యములను. మొరగద్దు.
పెదవులను బంధించి హృదయములో నన్ను గుర్తు పెట్టుకో, స్మరించు చెప్పేసి. మొరగక మరువక మొర ఇడిరయేని మరి అన్యములం. అప్పుడు లక్ష్మీదేవి అని పలికిన నరవింద మందిరయైన అయిందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవింద యగుచు ముకుందునకిట్లనియే. స్వామివారిని ప్రేమగల చూపులతో అలా చూచి పరమానంద భరితురాలైనటువంటి ఆ సుగుణ లక్షణములు గల లక్ష్మీదేవి స్వామివారితో ఇలా అంటూ ఉంది. దేవా దేవరా దేవా నమస్కారం. దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పని గాకవో వల్లభ ఏమని యద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. నేను ఏమంటా స్వామి, అసలు నా పని ఏంది? నీ పాదాలను ఎప్పుడూ నా హృదయంలో స్మరణ చేసే పనే నా పని, కానీ ఇంకొకటి ఆలోచన చేసే పని నా పని కాదు స్వామి అనేసి. ఎప్పుడూ నీ పాదాలను నా హృదయంలో స్మరణ చేసే పనే నా పని, కానీ ఇంకా రెండో ఆలోచన చేసే పని నా పని కాదు అది అనేసింది. బా ఎంత గొప్ప మాట. కాబట్టి దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పని గాకో వల్లభ ఏమని యద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. అందుకే ఎవరైతే భగవంతుణ్ణి హృదయములో పెట్టుకొని ఉంటారో భగవంతుని యొక్క అర్ధాంగి అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆయనతో కూడా ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వారికి కలుగుతుంది. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన బంధన దీనవన నీ గొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ప్రాణేశ్వర, భక్తుల యొక్క ప్రార్థనను వినడము, భక్తులను రక్షింపడము, దీనులైనటువంటి వారిపై కృపను చూపడము, దీన పరాధీనుడవైనటువంటి నీకు చెల్లు కానీ ఇది ఇంకొకరికి చెల్లదు స్వామి, నువ్వు అంతటి వానివి ప్రాణేశ్వర అని లక్ష్మీదేవి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నది. నరనాద నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యమును పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదల్ గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్ష మరచేతిదై ఉండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతి అయి ఆనతిచ్చే. ఓ పరీక్షిన్ మహారాజా, విష్ణుదేవుడు ఆ లక్ష్మీదేవి యొక్క సముఖములో ఈ గజేంద్రుని యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళు సమస్త దురితముల నుండి విడుబడిపోతారు, దుష్ట స్వప్నములు తొలగిపోతాయి, సంతాన ప్రాప్తి అనుగ్రహింపబడుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది, సకల శుభములకు మూలమైనటువంటి మోక్షము కూడా కలుగుతుంది. ఎవరైతే దీనిని ప్రతి నిత్యము బ్రహ్మముహూర్తములో లేచి ఒక పద్యమైన అర్ధపద్యమైన ఎవరు పఠిస్తూ ఉంటారో, లేదు చదివే శక్తి లేకపోయినప్పటికీ ఎవరైనా చదువుతూ ఉంటే ఎవరైనా వింటూ ఉంటారో, ఆ విన్నవారికి ఆ చదివినటువంటి వారికి
ఆ స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి వారికి విష్ణుదేవుని యొక్క అనుగ్రహము కలుగునుగాక అని ఆశీర్వదించాడు నాయన మహాత్మా అని పరీక్షణ్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు గజేంద్ర మోక్షాన్ని వినిపించాడు. జయ గజేంద్ర వరదా గోవింద, జయ ప్రహ్లాద వరదా గోవింద, జయ ఆంజనేయ వరదా గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.